ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ నందా అగైన్. మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే నా గురించి తెలుసుకుంటే మాత్రం నా పేరు నందా అండ్ మా ఊరి పేరు వచ్చేసి పీలేరు అనమాట. ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్లో ఒక చిన్న టౌను. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, బెంగళూరులో ఉంటాను. అది నా గురించి అయితే. అండ్ ఇది వచ్చేసి రోనిన్ అనమాట. సో చాలామంది అయితే హంటర్ 350 ఎలా ఉందని అడుగుతూ ఉన్నారు. సో ఈరోజు అయితే మన దగ్గర హంటర్ 350 అయితే ఉంది. మా ఫ్రెండ్ అయితే వెనకాల నా బైక్ తీసుకుని వస్తున్నాడు అనమాట. మనం వచ్చేసి హొస్కోట్ టోల్గేట్ దాటి కొంచెం హొస్కోట ఈ హైవే పైన ఉన్నాం. ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట, రిపబ్లిక్ డే ఇవాళ, January 26th. సో చాలా రోజులు అయిపోయింది అనమాట అలా బైక్ వేసుకుని అలా వెళ్ళి. అంటే 1 వీక్ అయిపోయింది. 1 వీక్ ముందే నేను ఇంటి దగ్గర నుంచి వచ్చా. తర్వాత బైక్ అక్కడ పీజీలో పార్కింగ్ పెట్టేసా. ఇంకా అంతే, ఇంకా చేయలేదు. ఇంకా మధ్యలో ఒక షోరూమ్ దగ్గర మాత్రం వెళ్ళేసి వచ్చా, చైన్ స్ప్రాకెట్ చేంజ్ చేయాలని. అది కూడా వీడియో మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు ఈ పాటికే. ఇది దాని తర్వాత అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అదిగో మన బైక్. అసలు అప్పరియాన్స్ మామూలుగా ఉంటుంది అనమాట రానుంది. నేనైతే ఇందాక తినడానికి అక్కడ ఆపామన్నమాట. అప్పుడు కూడా వేరే అన్న వచ్చి అడుగుతూ ఉన్నారు ఎంత అయింది అనేసి. బాగుందంట. నెక్స్ట్ ఇంకా వీటి రెండింటికి నార్మల్గా మనకు కంపారిజన్ లేదనమాట, రోనిన్కి అండ్ హంటర్కి. బ్రేకింగ్ బయట అయితే బాగుందబ్బా బ్యాక్. నాకైతే రోనిన్ పైన హంటర్ది బ్యాక్ బ్రేక్ బాగా నచ్చింది, ఫస్ట్ ఇంప్రెషన్. ఎందుకనేసి అంటే అది వచ్చేసి 200cc సెగ్మెంట్లో వస్తుంది, ఇది వచ్చేసి 300cc. అది 225cc, ఇది వచ్చేసి 350cc. కాబట్టి కంపారిజన్ మనం మాట్లాడకూడదు. కాకపోతే ఇంకా అందరూ అడుగుతున్నారు, ప్లస్ మ్యాక్సిమం అందరూ చూడటానికి ఒకేలాగా ఉంటాయి కాబట్టి అందరూ దీన్ని కంపేర్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా చేస్తున్నాను అనమాట. కంపారిజన్ కూడా కాదు, జస్ట్ ఇది క్విక్ ఇంప్రెషన్, రైడ్ ఇంప్రెషన్ అండ్ ఓనర్షిప్ రివ్యూ. బైక్ డీటెయిల్స్ అడుగుదాం, మైలేజ్ ఎలా ఉంది, మెయింటెనెన్స్ ఎలా ఉంది అనేసి. తను ప్లస్ ఇంకోటి ఏంటంటే తను హైదరాబాద్ నుంచి వేసుకొచ్చాడు అనమాట బెంగళూరుకి బైక్ ఆన్ స్ట్రెచ్ సింగిల్ డేలో. సో తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కనుక్కుందాం. తర్వాత మళ్ళీ ఇంకో రైడ్ కూడా వెళ్ళేసి వచ్చాడు కూర్గుకి. సో లాంగ్ రైడ్లు అయితే కొట్టాడు కాబట్టి బైక్ ఎలా అనిపించింది ఏమనేసి కనుక్కుందాం. బైక్ అయితే నడపడానికి అయితే బాగానే ఉందబ్బా. ఇంకా రోనిన్కి దీనికి కంపారిజన్ మాట్లాడుకుంటే రెండింటికి పవర్ అరౌండ్ 20.4 ఎంత ఉండాలి, రెండు సేమ్ ఫిగర్సే. కాకపోతే టార్క్లో తేడా వస్తుంది అనమాట. మనది వచ్చేసి 19 టార్క్ ఉంటుంది రోనిన్కి. దీనికి వచ్చేసి 27 చేంజ్ ఎంత ఉంది టార్క్ ఫిగర్. ఇంకా టార్క్ ఫిగర్ల గురించి అంతా నేనైతే ఎక్కువ మాట్లాడను. ఆల్రెడీ మీరు మన రోనిన్ రివ్యూ చేసినప్పుడు చూసుండొచ్చు. మనం ఏదైనా టార్క్ ఫిగర్స్ అన్నీ ఉంటాయి, మీరు ఆన్లైన్లో గూగుల్ చేసినా కూడా దొరుకుతాయి. కాకపోతే రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మీకు తెలియాలంటే వీడియోస్ చూస్తారు కాబట్టి. సో ఆన్ ద బుక్ మనం మాట్లాడటం వేస్ట్. ప్రాక్టికల్గా ఎలా ఉందనేది మాట్లాడుకుందాం. గేర్ షిఫ్ట్స్ అయితే బాగానే ఉన్నది, మరి అంత హార్డ్ ఏం లేదు. కాకపోతే రోనిన్తో కంపేర్ చేస్తే రోనిన్ చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట, స్మూత్గా ఉంటాయి. ఈజీగా లేస్తుంది బైక్ 80. సో ఇది వచ్చేసి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది బైక్. బ్రేకింగ్ బైట్ ఫ్రంట్ రెండు బాగానే ఉన్నాయి. సూపర్, బ్రేకింగ్ మాత్రం సూపర్ అని చెప్పాలి. బ్యాక్ బ్రేక్ అయితే మాత్రం రోనిన్ కంటే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది ఈ బైట్ అనేది. రోనిన్లో ఇంత బైట్ నేను ఫీల్ అవ్వాలా. బ్రేకింగ్ మాత్రం సూపర్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అన్ని హాలోజన్ వస్తాయి అనమాట లైట్స్. మన రోనిన్లో అయితే అన్ని ఎల్ఈడీస్ అయితే ఉంటాయి కదా, దీంట్లో అన్ని హాలోజన్ ఉంటుంది. తర్వాత మీటర్ కన్సోల్ కూడా ఇది ఫుల్లీ డిజిటల్ కాదు, ఇది సెమీ డిజిటల్ అనమాట. అనలాగ్ స్పీడోమీటర్ మిగిలిన అన్ని డిజిటల్లో వస్తుంది. ఇక్కడ కంట్రోల్ ఇచ్చారనమాట, ఇన్ఫర్మేషన్ బటన్ ఒకటి. దీన్ని క్లిక్ చేస్తే ట్రిప్ ఏ, ట్రిప్ బి అండ్ ఓడో. ఈ బైక్ వచ్చేసి 2956 తిరిగింది. ఫస్ట్ సర్వీస్ కూడా అయిపోయింది. అది కూడా అడుగుతాం మెయింటెనెన్స్ మనం మాట్లాడేటప్పుడు. ఇది కూడా 5 గేర్స్ అనమాట, 6 గేర్స్ అయితే కాదు. సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్నట్టే ఇది, దీనికి కూడా 5 గేర్స్. చాలామంది ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్స్ ఉంటారు అనమాట, ఆ సౌండ్, ఆ బీటింగ్కి. సో దాని గురించి మ్యాక్సిమం రాయల్ ఎన్ఫీల్డ్ ఫిక్స్ అయిపోతూ ఉంటారు. ఇంకా
ఇలాంటి బైక్ ఒకటి తీసుకోవాలంటే హంటర్ కన్సిడర్ చేయొచ్చు అనేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇంక ఇది ప్రైస్ కూడా నేనైతే చెక్ చేయలేదు, ప్రైస్ ఎంత ఉందో మరి. అరౌండ్ మన బైక్ అంతా ఉండొచ్చు. అడిగి కనుక్కుందాం బ్రోని కూడా ఎంత పడిందో. బ్రో నాకు తెలిసినంత వరకు క్యాష్ కట్టాడు. ఇప్పుడైతే అడిగి తెలుసుకుందాం ఎక్కడైనా మంచి సర్వీస్ రోడ్ దొరుకుతుంది. ఇది వచ్చేసి తిరుపతి హైవే. అలా హైవే మీద వెళ్తున్నాం. ఫిఫ్త్ గేర్ నుంచి ఒక చిన్న స్ట్రెచ్ చేద్దామా. ఇక్కడైతే మంచి ప్లేస్ ఉంది, ఇక్కడ అప్పుంటే పోద్ది. బ్రో ఇట్రా. కొత్త రోడ్డు కన్స్ట్రక్ట్ చేశారు. ఇది రింగ్ రోడ్డు మారని చూడటానికి. ఇక్కడే ఓనర్షిప్ రివ్యూ తీసుకొని మనం వెళ్దాం. బైక్ అయితే మెనూవరింగ్ అని మొత్తం అంతా బాగుందన్నమాట. ఇది కూడా మంచిగా ఉంది. ఫుట్ పెక్స్ పొజిషన్ వచ్చేసి ఇది కొంచెం వెనక్కి ఉంటుంది అనమాట. మన రోనిల్లో ఉన్నట్టు మరీ ముందుకు ఉండదు. కాళ్ళు అయితే కొంచెం వెనక్కి పెట్టాలి. కానీ నాకు డిస్కంఫర్ట్ ఏం అనిపించట్లా. అది డిఫర్ అవుతుంది పర్సన్ టు పర్సన్. దీంట్లో అయితే నాకు బాగానే నచ్చింది. మన బైక్లో నేను మెయిన్గా మిస్ అయ్యేది ఏంటి సార్ రానియన్లో, ఇప్పుడు చూపిస్తా చూడండి. ఆ సెల్ఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ సౌండ్ వస్తుంది సార్, అదనమాట. అది సైలెంట్ స్టార్ట్ కదా మనకి. సో అదైతే మిస్ అవుతా ఉన్నాను నేను బాగా. ఇది బాగా ఉంటుంది అనమాట. చూడండి బాగుందన్నమాట బైక్ అయితే. ఇప్పుడు ఇది రోడ్డు బాగుందన్నమాట. చిన్న ఒక స్ట్రెచ్ ఇద్దాం, ఎలా ఉందో చూద్దాం. థర్డ్ గేర్లో 100 ఎత్తుకుంటున్నాం. బైక్ అయితే బాగుంది. నాకైతే ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఫుల్ రివ్యూ అయితే తర్వాత చేద్దాం ఫ్యూచర్లో. ఇంకా కొంచెం బాగా బైక్ని వాడిన తర్వాత అయితే ఫుల్ వీడియో చేద్దాం. ప్రస్తుతానికి అయితే ఇదనమాట. సో వ్యూ చూసారు, అసలు మామూలుగా లేదు, పిచ్చెక్కి వస్తుంది ఇక్కడ. ఇంకా పొద్దున పూట వస్తే మాత్రం అస్సలు కిర్రాకు ఉంటుంది అనుకోండి ఇక్కడ. బైక్ అయితే వైబ్రేషన్స్ నాకేమంత అనిపించట్లేదు అబ్బా. ఉన్నాయిలే కానీ నాకేమంత అనిపించట్లేదు. నాకు అసలు వైబ్రేషన్స్ అనేవి ఏ బైక్లో కూడా నాకు అనిపించవు ఎందుకో మరి అయితే. సో ఫ్రెండ్స్, ఇందాకైతే మనం హంటర్ది రైడ్ ఇంప్రెషన్ అయితే చూసాం కదా. సో తినే అనమాట ఓనరు. ఇప్పుడైతే మనం దాని గురించి బైక్ గురించి కొన్ని విశేషాలు అయితే అడిగి తెలుసుకుందాం. ప్రో ఎక్స్పీరియన్స్ అండ్ మిగిలినన్నీ కూడా నేను అడుగుతాను, చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడైతే ఉన్నాయి మన బైక్స్ చూడొచ్చు మీరు. ముందైతే మన బైక్ ఉంది, వెనకాలైతే హంటర్ అయితే ఉంది. సో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం, ఇంకా అడుగుదాం క్వశ్చన్స్. బ్రో చెప్పు, ఇదే బైక్ ఎందుకు చూస్ చేసుకుంటా? అంటే అది అంటే రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ ఇంకా 350cc సెగ్మెంట్లో ఇదే కొంచెం చీపెస్ట్ కదా. సో దానికోసం సౌండ్కి ఫిదా అయినావా నువ్వు కూడా కొంప తీసి? అది కూడా ఒకటే. అట్లుంటది మనతో. ఎలా అనిపించింది బైక్ తీసుకున్న తర్వాత? మంచిగా అనిపించిందా లేకపోతే ఏమైనా రిగ్రెట్ ఫీలింగ్ ఏమైనా ఉందా? ఇప్పటివరకు లేదు. ఎక్స్పీరియన్స్ మాత్రం ఎంత తిరిగినావు బైక్? ఆల్మోస్ట్ 3000 తిరిగినట్టున్నా. ఫస్ట్ సర్వీస్ చేయించినావా? ఎన్ని కిలోమీటర్స్ చేయించినావు? 700 ఎంత అయింది? 900కి చేయించాలి, బట్ 700కి చేయించాను. ఎంత అయింది బ్రో? మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అయింది? ఫస్ట్ సర్వీస్కి ఏముంది 800 ఏమో, 800 ఏమో అయింది. ఓకే. మైలేజ్ ఎలా వస్తుంది? చెక్ చేసినావా? మైలేజ్ టెస్ట్ చేయలేదు, 30 వస్తుంది అనుకుంటా. రఫ్ ఎస్టిమేట్ ఒక 30. అంతే, 30. ఈ విషయంలో అయితే మందే గొప్ప అబ్బా. తీసుకున్నప్పుడు అయితే మైలేజ్ గురించి చూస్తే కళ్ళు మూసుకొని రోడ్ని తీసుకోండి, హంటర్కి వెళ్ళొద్దండి. మైలేజ్కి అయితే రోడీనే బెస్ట్. ప్రైస్ బ్రో, నువ్వు ఎంత ఆన్ రోడ్ ఎంత పడుతుంది నీకు? ఎక్కడ హైదరాబాద్లో తీసుకున్నావు కదా? హైదరాబాద్లో ఎర్రగడ్డలో తీసుకున్నాను. ఎంత ఆన్ రోడ్ ఎంత పడుతుంది? రోడ్ 2,10,000 పడింది. 2,10,000 సేమ్ రోనిన్ అంతే. క్యాషేగా? క్యాష్ 2,10,000 సేమ్ మన బైక్ అంతే. ఇంకా
నువ్వు ఇంకో ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వేసుకొచ్చినావు కదా, ఎన్ని కిలోమీటర్స్ ఉండే బ్రో అది? 600-700 ఉంది. ఒకే స్ట్రెచ్లో వచ్చేసినావు పొద్దున్నే ఒకే డేలో? అంటే 100 కిలోమీటర్స్కి ఒక 10-20 మినిట్స్ బ్రేక్ తీసుకుంటూ వచ్చాను. ఎలా అనిపించింది? ఏమన్నా స్ట్రెయిన్ కానీ? ఏం అనిపించలేదు స్ట్రెయిన్ అనిపించలేదు. కానీ మళ్ళీ నువ్వు రీసెంట్గా కూర్గు ట్రిప్ కూడా పోయినావు కదా దీనిలోనే? అవునవును, మస్తు ఉండేది ట్రిప్. అవునా? అసలు ఇంకా క్లైమేట్ బాగుంటుందిలే. సూపర్ ఉంది అసలు. న్యూ ఇయర్కి వెళ్ళి అది కూడా ఒకే రోజులో వెళ్ళి రిటర్న్ వచ్చినావు కదా? లేదు, ఒక రోజు ముందు రోజు వెళ్ళినాను, నెక్స్ట్ డే నైట్ వచ్చినాను. మొత్తం 400 కిలోమీటర్సా? హీటింగ్ బ్రో? హీటింగ్ ట్రాఫిక్లో ఉంటే మామూలు ఉండదు హీటింగ్. ఇంకేమైనా ప్రోస్ అంటే ఏమనిపిస్తుంది బ్రో నీకు బైక్లో? ప్రోస్ అంటే రైడింగ్ ఎక్స్పీరియన్స్ సౌండ్, ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే ఆ సౌండ్ డుగ్ 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 సౌండ్. దీంట్లో అంత అంటే ఆ డగ్ మరి అంత అంటే ఒకప్పుడు ఉన్నంత బేస్ లేదులే. ఇప్పుడు BS6 తర్వాత అన్నీ కొంచెం తగ్గించేసినారు, బేస్ అనేది తగ్గిపోయింది. రైట్, సేమ్ 350 ఇంజనే అనుకుంటా కదా దీనికి. 350 సేమ్ జే సిరీస్. రోడ్ గ్రిప్ అంతా బాగుందా బ్రో? రోడ్ గ్రిప్ అంతా నెగిటివ్ అంటే ఎక్కువ నడపలే నేను ఇప్పుడు. నేను చెప్పనా? రెండింటి కంపేర్ చేసి కావాల్సిన ఎలక్ట్రానిక్స్ అన్నీ అక్కడ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ ఏమి ఇక్కడ లేవు. ఏముండదు, ఏదో నార్మల్ అంత పాతకాలంగా ఉండే కదా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సేమ్ అట్లనే అంతే. కానీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకైతే బ్రేకింగ్ బైట్ చాలా నచ్చింది బ్రో బైక్లో. రానిన్తో కంపేర్ చేస్తే బ్రేకింగ్ మాత్రం నాకు ఎందుకో నాకు మంచిగా అనిపించింది. కాకపోతే నాది మరి బ్రేక్ ప్యాడ్ సరిపోయి అట్లుందో లేకపోతే మేబీ అయ్యుండొచ్చు, అట్లా కూడా అయ్యుండొచ్చు. కాకపోతే బ్రేక్ మాత్రం చాలా బాగుంది, ఫ్రంట్ బ్యాక్ రియర్ కూడా. ఫ్రంట్ దానికంటే కూడా బ్యాక్ బైట్ చాలా బాగుంది. డ్యూయల్ ఛానల్ ABS కదా బైక్? ABS బాగానే వర్క్ అవుతుందా? అది మొత్తానికి అయితే రివ్యూ. ఇంకా ఎవరైనా తీసుకోవాలంటే ఏం చెప్తావు బ్రో? తీసుకోవచ్చు అంటావా? తీసుకోవచ్చు బ్రో. కంఫర్ట్ మాత్రం రోనిన్లో బాగుంది, ఇక్కడ కొంచెం అగ్రెసివ్ ఉంటుంది. కరెక్ట్, ఇది బెస్ట్ పాయింట్, నేను మర్చిపోయినా. ఫుట్ పెక్స్ అయితే ఇక్కడ చూస్తే ఇది కొంచెం వెనక్కి ఉంటుంది, కానీ దాంట్లో అట్లా కాదు, కొంచెం ముందర టూరింగ్ పొజిషన్ ఉంటుంది, కొంచెం అగ్రెసివ్ ఉంటుంది కొంచెం. అది కంఫర్ట్ అయితే నీకు రానిన్ బాగా అనిపించింది. లాంగ్ రైడ్స్ చేయొచ్చు. లాంగ్ రైడ్స్ దాంట్లో డబుల్స్ కూడా పోవచ్చు, బాగానే ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. పిలియన్ కూడా బాగానే ఉంటుంది. నాకు తెలిసి లాంగ్ రైడ్ కంఫర్ట్ తీసుకుంటే అదే బెస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఖచ్చితంగా కొంచెం బ్యాక్ ఉంటుంది ఫుట్ పెక్ పొజిషన్. కానీ ఇది కూడా సిటీ మ్యానోరింగ్కి అన్నిటికీ ఇది కూడా మంచిగా ఉంది బైక్. సిటీలో అసలు రఫ్ ఆడొచ్చు, భలే ఉంది, నాకు బాగా నచ్చింది. ఆ పొజిషన్ కానీ హ్యాండిల్ బార్ పొజిషన్ అన్నీ బాగున్నాయి. లాంగ్ రైడ్స్కి చేయలేము, కరెక్టే. అలవాటు ఉన్న వాళ్ళంటే ఎవరైనా చేస్తారు బ్రో. ఇప్పుడు బైక్ మీద ఇష్టం ఉన్నట్టు ఇప్పుడు కాళ్ళు ఇంకా కొంచెం వెనక్కుండా వెళ్ళిపోతున్నాడు. సో ఇది మ్యాటర్. మొత్తానికి అయితే హంటర్ క్విక్ ఓనర్షిప్ రివ్యూ అయితే చూశారు కదా. సో ఈ క్వశ్చన్ నువ్వు చెప్పలే ఆన్సరు, హంటరా రోనినా? రెండు సేమ్ రేట్ నాకు తెలియదు, నేను ఇంకా ఇది కొంచెం అటు ఇటుగా ఉంటుంది అనుకున్నా. రెండు సేమే. నేను కూడా 2,10,500కి ఏమో కొన్నా. నేనైతే రోనిన్ అనే చెప్తా. అదే ఒకసారి మీరు దీన్ని కూడా చూసేయండి ఒకసారి, ఏముండదు అనమాట దీంట్లో. మొత్తం అంతా సెమీ డిజిటల్, ఇది ఫుల్లీ డిజిటల్ కాదు. బ్లూటూత్ లాంటి ఫీచర్స్ ఏమో ఉన్నాయా బ్రో? ఏం లేవు కదా? ఓకే, ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ కూడా వినేయండి. స్టార్ట్ చేయ బ్రో ఒకసారి. సో ఇంకా చూసారు కదా వీడియో అయితే, ఇదన్నమాట రెండింటికి కంపారిజను. బ్రో వచ్చేసి బ్రోని ఎవరన్నా అడిగితే హంటర్ తీసుకోమని అంటున్నాడు, నన్ను అడిగితే నేను రోనిన్ తీసుకోమనంట. అది ఇంకా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. రెండు కూడా టెస్ట్ రైడ్ చేయండి, రెండు కూడా బాగున్నాయి. మైలేజ్ మెయింటెనెన్స్ పరంగా ఇది మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. మనం కూడా మొన్న ఫోర్డ్ సర్వీసింగ్ చేయించినప్పుడు చైన్ మాడవలేదు కాబట్టి అప్పుడేమో తక్కువ అయింది కాబట్టి బాగానే ఉంది అనుకున్నాము. తర్వాత వారం రోజుల్లోనే 3,500 అయింది చైన్ స్ప్రాకెట్కి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. ఇంకా అఫ్కోర్స్ ఇంకా 200cc పైన పోతే ఆ చిన్న చిన్న మెయింటెనెన్స్ అన్నీ కామన్, అది మనం ఇంకా తప్పదు. ఇంకా కాకపోతే ఒక మైలేజ్ విషయంలో మాత్రం అది దాన్ని బీట్ చేసేది అయితే నాకు ఇంకా తెలియదు, నేనే ఎక్స్పెక్ట్ చేయలే. దాంట్లో స్పెసిఫికేషన్స్ బ్లూటూత్ అన్నీ ఉన్నాయి. దాంట్లో నువ్వు ఒకవేళ 60-80 మెయింటైన్ చేసినావు అనుకో, 45 + 100% వస్తుంది బ్రో. మోటార్ సైక్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇది తీసుకోవచ్చు.
అది స్పెసిఫికేషన్స్ మైలేజ్ వైజ్ అవన్నీ చూసుకుంటే లేటెస్ట్ ఫీచర్స్ మొత్తం అన్నీ ఆల్ ఎల్ఈడి వస్తుంది, దీంట్లో ఏమో ఆల్ హాలోజన్ వస్తుంది. సో ఇవన్నీ కావాలనుకుంటే ఒకటే ఎల్ఈడి. ఇదొకటి బ్యాక్ ల్యాంప్ ఒకటే ఎల్ఈడి, దీనికి మిగిలినన్ని హాలోజన్ అనమాట. హాలోజన్ సెటప్ ఉంటుంది. అంటే బైక్ మొత్తం బేసిక్ ఉంటుంది అబ్బా, ఒక ఏబిఎస్ తప్పితే మిగిలినన్ని బేసిక్ రా మెషిన్ ఉంటుంది. దాంట్లో అయితే అలా కాదు, మొత్తం ఫుల్లీ ఎలక్ట్రానిక్ లోడెడ్ ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే ఎలక్ట్రానిక్స్ ఎక్కువ ఉంటే ఏదైనా ఒకటి ప్రాబ్లం వచ్చినా కొంచెం తలనొప్పి అనుకుంటారు. అది కూడా పాయింటే, కాకపోతే అది డిపెండ్స్. ఇంకా మీరు ఓకే అనుకుంటే మీకు ఫ్యూచరిస్టిక్ మోటార్ వెహికల్ విత్ క్లాసిక్ లుక్స్ కావాలంటే వెళ్ళొచ్చు. లేదు మాకు ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రానిక్స్ ఏం అవసరం లేదు, నార్మల్ రా మెషిన్ కావాలి, మంచి 350cc ఇంజిన్ కావాలి, అప్పులు మాకు తెలియాలి, టార్క్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం హంటర్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే రెండు ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ సెగ్మెంట్లో వస్తున్నాయి కాబట్టి దీన్ని కంపేర్ చేస్తున్నారు. లేదంటే రెండు కంపేర్ చేసే మెషిన్స్ కాదు. సో అదనమాట వీడియో అయితే. చెప్పు బ్రో, ఇంకేమైనా చెప్పాలా, ఏమైనా మిగిలినాయా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.